అందరికీ నమస్తే. ఈరోజు ఎన్టీపీసీలో నివాసం ఉంటున్నటువంటి పేదింటి అమ్మాయి పెళ్లి సహాయం కోసం మేము అభయ ట్రస్ట్ తరఫున కోరన వెంటనే అభయ ట్రస్ట్ తరఫు నుంచి పెద్దపల్లి నుంచి అనిల్ చారి గారు 10,000 రూపాయలు, అలాగే ట్రస్ట్ తరఫున మేము వెల్ది కవిత అనంతరాములు గారు 5,000 రూపాయలు కలిపి 15,000 రూపాయలు ఈరోజు పేదింటి అమ్మాయికి పెళ్లికి సహాయానికి అందించడం జరిగింది. అలాగే మిగతా వారు కూడా ఈ పేదింటి అమ్మాయికి పెద్ద మనసుతో ఇంకా ముందుకు రావాలని, ఈ పెళ్లికి అమ్మాయికి సహాయం చేయాలని మేము అభయ ట్రస్ట్ తరఫున మీ అందరినీ అభ్యర్థిస్తున్నాము. థ్యాంక్ యూ. అన్నపూర్ణ కాలనీలో నివాసం ఉండేటువంటి జోగయ్య జయ దంపతుల పెద్ద కూతురు కరుణ వివాహం సందర్భంగా వచ్చి సహాయం కోరడం జరిగింది. నా దగ్గరికి వచ్చి ఆ టైంలో నేను శివ గారికి ఆలయ ఫౌండేషన్కి నేను చెప్పడం జరిగింది. దాని ద్వారా తమ్ముడు అభయ చారిటబుల్ ట్రస్ట్ వెల్ది కవిత అనంతరాములు గారికి చెప్పడం జరిగింది. వారి ద్వారా ఈరోజు ఇంకొకరి ద్వారా సహాయం ఒక 15,000 రూపాయల సహాయం అందించడం జరిగింది కరోనా పెళ్లి కోసం. ఇలాగే వీరికి ముందుగా నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇంకా ముందు కూడా తోచిన సహాయం ఏమైనా చేస్తే తప్పకుండా అందించాలని కోరుకుంటున్నాను. వీరికి ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. అభయ ట్రస్ట్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిత్యం ప్రజాసేవలో ఉండే వెల్ది కవిత గారు, అనంతరాములన్న గారు ఈరోజు ఎన్టీపీసీ నివాసి అయినటువంటి నిరుపేద కుటుంబానికి చెందిన కరుణ వివాహానికి 15,000 రూపాయల ఆర్థిక సహాయం వారి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అందించడం జరిగింది. అన్నగారికి 2 రోజుల క్రితం ఇట్లా వివాహం ఉంది, చాలా ఇబ్బందికరంగా ఉన్నదని తెలియజేసిన వెంటనే ఈ 2 రోజులలో వాళ్ళ మిత్రులు అలాగే వాళ్ళ టీం తరపున వారు అందరి సహకారంతో ఈరోజు వారికి 15 రూపాయల ఆర్థిక సహాయం చేయడం చాలా గొప్ప విషయం. అన్నగారు మరియు వదిన గారు ఇద్దరు కూడా నిత్యం ప్రజాసేవలో వారి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు అందిస్తూ ఉన్నారు. ఇలాగే వాళ్ళు విజయవంతంగా అందరికీ సహాయం చేయాలని, సేవలు చేయాలని ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారికి వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.